What are some common drugs or medicines that don't have evidence but are being used or prescribed? Antibiotics for viral colds, cough and cold combos, vitamins without deficiencies, many herbal remedies, and certain off-label uses are often used despite limited high-quality evidence. See, there is no evidence. కొన్ని మెడిసిన్స్ కి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. రీసెంట్ గా నేను తెలుసుకున్న కొత్త విషయం ఇది వైల్ డూయింగ్ ఎ రీడింగ్ ప్రాజెక్ట్ ఆన్ ఎ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ అ లైట్ బల్బ్ మూమెంట్ ఫర్ మీ. ఇలాగే నేను నేర్చుకునే కొత్త విషయాలు మీకు చెప్తుంటా. సో స్టే ట్యూన్. ఐ వాజ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు చాట్ జీపీటీ. ఐ డోంట్ నో ఆన్సర్ కరెక్టా లేదా నాకు తెలియదు, కానీ ఎందుకు మెడిసిన్ అండ్ సైన్స్ లో ఇంత అడ్వాన్స్మెంట్ జరిగిన కొన్ని మెడిసిన్స్ కి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. దెర్ ఇస్ ఆబ్వియస్లీ వన్ రీజన్ వేర్ కాస్ట్ బెనిఫిట్స్ కంటే అవుట్ వే అయితే గనక, అంటే కంపెనీస్ కి ప్రాఫిట్స్ గా తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటే రీసెర్చ్ చేయడానికి, దట్ ఈస్ ఆబ్వియస్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ టూ మోర్ రీజన్స్ దట్ ఐ హావ్ కమ్ అక్రాస్ డ్యూరింగ్ దిస్ రీడింగ్ project. Those are, number one, if there is a possibility of too much risk, humans పైన ఆ మెడిసిన్స్ ని ట్రై చేయలేరు, ఎందుకంటే ఇట్స్ ఆబ్వియస్లీ అన్సేఫ్ అండ్ అన్ఎథికల్ ఆల్సో. ఇలాంటి ఇన్స్టెన్సెస్ లో ఓన్లీ నాన్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, అదంతా రిలయబుల్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ అంటే సమ్ టైమ్స్ పీపుల్ యాక్సిడెంటలీ ఆ డ్రగ్స్ ని తీసుకోవడం, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవడం. సో ప్రాపర్ ఆర్సిటి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, మెడిసిన్ టెస్ట్లు ఇలాగే జరుగుతాయి. అలాంటి ట్రయల్స్ ఉండవు కాబట్టి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు. సెకండ్ రీజన్ ఏంటంటే, పబ్లిక్ ఆల్రెడీ ఒక మెడిసిన్ ని గనక యూజ్ చేస్తుంటే ఒకవేళ టెస్ట్ చేయడానికి ఇంకో గ్రూప్ పైన ఆ మెడిసిన్ ని తీసేయడం వల్ల ఇది డేంజర్ అనుకుంటే అప్పుడు కూడా రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ కి స్కోప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ ఆల్రెడీ ఒక మెడిసిన్ వాడుతుంటారు అండ్ దాని వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని నమ్ముతుండొచ్చు, బట్ వెదర్ పాజిటివ్ ఇంపాక్ట్ దాని వల్లే అవుతుందా ఇంకో ఫ్యాక్టర్ వల్ల అవుతుందా అనేది గ్యారంటీ లేనప్పుడు, బట్ ఇఫ్ ద ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్ థింక్ దట్ ఆ టెస్ట్ చేయడానికి ఆ మెడిసిన్ ని తీసేస్తే ఇట్ మే బి టూ డేంజరస్ అనుకున్నప్పుడు కూడా ఈ రీసెర్చెస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు చాలా రకాల మెడిసిన్స్ తీసుకోకూడదు. కొన్ని రకాల మెడిసిన్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల, ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ వాళ్ళ నుంచి తీసేయడం వల్ల ఫీటస్ కి డేంజర్ అనుకుంటే ఇలాంటి రీసెర్చెస్ చేయడం పాసిబుల్ కాదు. అందుకనే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు చాలా మెడిసిన్స్ ని సజెస్ట్ చేయరు, ఎందుకంటే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డేంజర్ టు ద బేబీ. సో రీసెంట్ గా దిస్ ఇస్ ద న్యూ థింగ్ ఐ లెర్న్డ్. రీసెంట్ గా మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏంటి కమెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ కొత్త విషయం. బాయ్.